సామెతలు 31 అధ్యాయంలో మనం చూస్తే గుణవంతురాలైన స్త్రీ గురించి అక్కడ వ్రాస్తూ ఏమన్నారంటే, గుణవంతు అయిన స్త్రీ ఏం చేస్తుందంట, పెందల కాడే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది అని వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెందల కాడే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచడం అంటే ఇది శారీరక భోజనము, రెండవది ఆత్మ సంబంధమైన భోజనము కూడా సిద్ధపరుస్తుంది. ఎవరు? గుణవతి అయిన స్త్రీ. దేవునికి స్తోత్రం. ఈ గుణవతి అయిన స్త్రీ శరీర సంబంధమైన భోజనమే కాదు, ఆత్మ సంబంధమైన భోజనాన్ని కూడా తన ఇంటికి సిద్ధపరుస్తుంది. ఆమె ఏం చేస్తుంది? రేయి మొదటి జామునే లేచి దేవునికి మొర్ర పెడుతుంది. వాక్యం సెలవిస్తుంది కదా, రేయి మొదటి జామున నీవు లేచి నీ పిల్లల కొరకు మొర్రపెట్టు అని వాక్యం చెప్తూ ఉన్నట్టుగానే ఆ గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇంటి వారి క్షేమము కొరకు ప్రార్థిస్తుంది, తన కుటుంబ క్షేమము కొరకు ప్రార్థిస్తుంది, తన కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిగతులను బట్టి ప్రార్థిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని సమయాన్ని వ్యర్థంగా గడుపుకోదు. ఈ హుల్దా ఒక ప్రవక్తినిగా ఉంది అనంటే, ఒక ప్రవక్తినిగా వచ్చిన వారికి దేవుని దగ్గర నుంచి దేవుని చిత్తాన్ని తెలుసుకుని వాళ్ళకి చెప్తుంది అంటే దానికి గల కారణం ఏంటంటే ఆమె దేవునితో సహవాసం చేస్తూ ఉంది కనుకనే ఆ విధంగా చెప్పగలిగింది. ఆమేన్. మనం కూడా మన సహవాసము వ్యర్థమైన వాటితో కాదు, వ్యర్థమైన పనులతో కాదు, కానీ దేవునితో మన సహవాసం ఉండాలి. ఎక్కువ సమయం దేవునితో గడపాలి. దేవునితో ఎక్కువ సమయం గడపాలి అన్నారు కదా అని మరి పనులు గిన్లు అన్ని పక్కన పెట్టేసి ఇంకా అస్తమాను బైబిల్ ఎదిరేసుకుని కూర్చోకూడదు. ఇది కూడా తప్పే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇంకా ఓ భక్తి 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 అంటూ బైబిల్ని ఎదిరేసి కూర్చుంటారు. ఇంట్లో పనులేమి ఏమీ చక్కబెట్టరు. అది కూడా వాక్యానుసారం కాదు, చాలా తప్పు. ఒక స్త్రీగా నీ బాధ్యతలన్నీ చక్కబెడుతూ, నీ కుటుంబాన్ని చక్కబెడుతూ దేవునితో మంచి సహవాసము సంబంధము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అమెరికాలో ఒక స్త్రీ ఉండేది, ఫ్యానీ జే క్రాస్బై అనేటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆమెకి పుట్టిన 2వ నెలలోనే గుడ్డితనం వచ్చేసిందంట, బ్లైండ్నెస్ వచ్చేసింది. 2 నెలలకే గుడ్డితనం వచ్చేసింది. ఆమె ఎదుగుతానే ఉంది, కానీ ఆమె గుడ్డితనాన్ని బట్టి ఆమె ఎంత మాత్రం కూడా నిరాశ చెందలేదంట. అయ్యో నేను గుడ్డిదాన్ని అయిపోయానని ఏమీ నిరాశ చెందకోకుండా చాలా కాన్ఫిడెన్స్తో, చాలా పట్టుదలతో ఆమె అందుల కోసం ఒక ప్రత్యేకమైన లిపి ఉంటుంది. దాన్ని బ్రెయిలీ లిపి అంటారు. ఇలా చేతులతో తడిమి పట్టుకుంటారనమాట. ఆ లిపిని, ఆ భాషను ఆమె నేర్చుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోవటమే కాదు, ఆమె గుడ్డిదైనప్పటికీ కూడా ఆ చేతులతో చదివేటువంటి ఆ బైబిల్ని రోజుకొక అధ్యాయం కంఠస్థ పెట్టేసేదంట ఆవిడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కళ్ళుండి మనం రోజుకొక అధ్యాయం కూడా చదవట్లే, కంఠస్థం అలా ఉంచండి, ఒక అధ్యాయం కూడా మనం చదవట్లే. కానీ ఆమె గ్రుడ్డిదై ఉండి అంట ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని ఆమె కంఠస్థ పెట్టేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె అలా కంఠస్థ పెట్టి బైబిల్లో అనేకమైన అధ్యాయాలను ఆమె నేర్చుకుని దేవుని చేతిలో బహుబలంగా వాడబడింది. ఆమె వాడబట్టమే కాదు, ఆమె 8,000 ఇంగ్లీష్ పాటలు రాసింది. దేవునికి స్తోత్రం. 8,000 ఇంగ్లీష్ పాటలు రాసి నేటికి కూడా ఆ పాటల ద్వారా అనేక లక్షల మంది ఉజ్జీవింపబడుతున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేటికి అనేక మంది ఆ ఇంగ్లీష్ పాటల ద్వారా అనేక మందిలో ఉజ్జీవం రగిలించగలుగుతుంది. అంత ఉజ్జీవం నేటికి కూడా ఆమె చనిపోయిన ఉజ్జీవం రగిలించగలుగుతుంది అంటే కారణం ఏంటో తెలుసా? దేవునితో ఆమె కలిగి ఉన్న సంబంధం, దేవుని కొరకు ఆమె కలిగి ఉన్నటువంటి తృష్ణ, దేవుని కొరకు ఆమె కలిగి ఉన్నటువంటి ఆ ఆసక్తి ఆమెను ఆ విధంగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. గుడ్డివానిగా పుట్టాను కదా, నేను ఇంకెందుకు పనికి రానులే, నేను ఏం చేస్తానులే అని నిరాశగా ఆమె కూర్చోలేదు.
పట్టుదలతో ఆ భాషను నేర్చుకుని బైబిల్ని చదివి కంఠస్థ పెట్టి అనేక మందికి బోధించి బలంగా వాడబడి ఎన్నో పాటలు రాసి ఆ పాటల ద్వారా నేటికి కూడా అనేకులను ఆమె ఉజ్జీవింప చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక గుడ్డితనంలో ఉన్న స్త్రీయే అంతగా ఉజ్జీవాన్ని తీసుకుని వస్తే మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన కుటుంబాలు బాగుపడడానికి, మన వ్యక్తిత్వాలు బాగుపడడానికి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమే మనకు ఆధారం. చదువు రాదండి, ఎలా చదువుతానండి అంటారు. దేవునికి స్తోత్రం. చదువు రాకపోతే పక్కోళ్ళతో చదివించుకోవాలి. ఏదైనా ఉత్తరం వచ్చింది చదువు రాలేదని పక్కనడేస్తావా? ఏం చేస్తావు? ఆ చదువు వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఉత్తరం వచ్చింది, నాకు చదవడం రాదు, ఏం రాశారు కొంచెం చదివి వినిపించమ్మా అని చదివించుకుని మరీ వింటాం. మరి అంతకంటే శ్రేష్టమైన దేవుని వాక్యము చదువు రాదు అనేటువంటి సాకుతో మనం పక్కన పెట్టకూడదు. మీ ఇంటిలో మీ పక్కనో ఎక్కడో చదువుకున్న బిడ్డలు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివించుకోవాలి. ఆ వాక్యము మనకి ఎంతో ఆధారం, మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది, మన కుటుంబాలను బలపరుస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు పాపానికి మనం దూరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రార్థనతో మనం ఏం చేయాలి? దేవునితో ఒక చక్కని సంబంధం కలిగి ఉండాలి. దేవునితో ఒక చక్కని సహవాసం మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. లోతు భార్యను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ మధ్యాహ్న సమయమందు. లోతు భార్యను మనం చూస్తే, లోతు భార్య చాలా సంవత్సరాలు శారా గారితో ఉన్నది. అబ్రహాము గారితో పాటే ఉన్నారు కదా లోతు కుటుంబం. చాలా కాలం ఉన్నారు శారా గారితో, అబ్రహాము గారితో. కానీ ఈ లోతు భార్య ఎప్పుడూ కూడా శారా గారితో, అబ్రహాము గారితో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళలాగా ఈమె కూడా తయారయ్యేదేమో. హల్లెలూయా. కానీ ఎప్పుడు వాళ్ళ సహవాసం చేయలేదు. ఎప్పుడైతే సొదొమలోకి వెళ్ళారో ఆమె మనసంతా కూడా సొదొమ మీదే ఉన్నది, సొదొమలో ఉన్న ఆశల మీదే ఉన్నది. కానీ తన దగ్గరే ఉన్నటువంటి తన బంధువులైనటువంటి వారి యొక్క మంచి స్నేహాన్ని ఆమె కోరుకోలేదు. తద్వారా ఏమైంది? సొదొమలో ఉన్న ఆశల కోసం పరుగులెట్టింది. ఆ సొదొమతో పాటు ఈమె కూడా నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ మధ్యాహ్న సమయమందు, మన సహవాసము లోకముతో కాదు, లోకస్తులతో కాదు, వ్యర్థమైన వాటితో కాదు. మన సహవాసం దేవునితో మన సహవాసం చేద్దాం. ఎక్కువ సమయం మనం దేవునితో సమయాన్ని గడుపుదాం. ప్రార్థించుటతో, వాక్యం చదువుటతో, మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటతో ఎక్కువ సమయము మనము దేవునితో గడుపుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఈ హుల్దా ఎవరు అనంటే ఒక ప్రవక్తిగా ఉన్నది. ప్రవక్తి. ఆమె జీవితం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నామో, ఒక ప్రవక్తగా ఉన్నటువంటి ఆ స్త్రీ దేవునితో చక్కని సహవాసం కలిగి ఉంది. మనము కూడా ఆ స్త్రీ వలె దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలని ముందుగా మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనము చూస్తే ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే ధైర్యముగా దేవుని మాటలు ప్రకటించింది. ఆ ప్రధాన యాజకుడైన హిల్కియా, శాస్త్రి గారైన షాఫాను వెళ్ళొచ్చారు. అమ్మా, రాజుగారు మమ్మల్ని పంపించారు, ఈ వాక్యాలు ఏంటో సరిగా అర్థం కావట్లేదు, ఇవి విచారించి దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని మాకు చెప్పండి అని అడగగానే దేవుని చిత్తం ఆమెకి బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఏమంటుందో ఒక్కసారి మనము చదువుదామా? 15-16 వచనాలు మనము చదువుకుందాం. ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వాటితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకిని
దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించున్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు దేవుడు చెప్పమని. ఆ చెప్పమన్న మాటలు భయపడకుండా అక్కడ వచ్చిన వారికి చెప్పేసింది. హల్లెలూయా. ఏమని చెప్పింది ఆమె? ఇదిగో మిమ్మల్ని నా యొద్దకు పంపించిన ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పండి, ఖచ్చితంగా ఈ యొక్క స్థలము మీదకి కీడు రాబోతుంది, దేవుని కోపం రాబోతుంది, దేవుని ఉగ్రత ఈ ప్రజలందరి మీదకి రాబోతుంది అని వెళ్ళి చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇలా చెప్తే వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడలేదు ఆమె. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఆమె వెనకడుగు వేయలేదు. మీకు కీడు వస్తుందని చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారేమో లేక ఇంకోటి చేస్తారేమో అని భయపడకోకుండా దేవుడు ఏదైతే పలికించాడో ఆ మాటలే ఆమె ధైర్యంగా పలికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదా ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది. ఎందుకోసం దేవుని ఉగ్రత రాబోతుందంట? ఆ జనులు ఏం చేశారంట? ఆయనను విడిచి ఇతర దేవతలకు ధూపం వేశారంట. అందుకనే దేవునికి కోపం వచ్చింది. ఆ కోపం యొక్క శిక్ష ఖచ్చితంగా వారి మీదకి వస్తుందని చెప్పండి అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఇంకా మనం కిందికి వెళ్తే మరొక మాట అక్కడ మనకు కనిపిస్తుంది. 19వ వచనం కూడా మనం చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది పొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం కూడా ఆమె చెప్తా ఉంది. ఆ విషయం ఏంటంటే, ఈ కీడంతా కూడా ఈ స్థలము మీదకి వస్తుంది. కానీ ఈ కీడు వస్తుందన్న వాక్యము రాజుగారు విన్న వెంటనే ఏం చేశారు? రాజుగారు ఇందాక చెప్పాను కదా, ఆ ధర్మశాస్త్రపు మాటలు వినగానే సింహాసనం నుంచి దిగి బట్టలు చింపుకొని మెత్తని మనసు దీన హృదయము కలిగిన వాడే కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఆ రాజు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, ఖచ్చితంగా ఈ కీడంతా ఈ స్థలం మీదకి వస్తుంది. కానీ ఆ యెషయా రాజు తన మనస్సును మెత్తదిగా దీనత్వంగా చేసుకుని నా సన్నిధిలో కన్నీరు విడిచి మనవి చేశాడు కాబట్టి అతని కాలములో ఈ కీడు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని కాలములో ఈ కీడు రాదు. అతడు నెమ్మదిగా సమాధిలోనికి చేర్చబడతాడు. దేవునికి స్తోత్రం. అంటే అతడు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ కీడంతా ఎవరి మీదకి వస్తుంది? ఆ యూదా ప్రజల మీదకి వస్తుంది అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ యెషయా రాజు ఏం చేశాడంటే, మనము ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యూదా ప్రజల మీదకి, యూదా దేశం మీదకి కీడు వస్తుంది అని తెలియగానే, దేవుని ఉగ్రత రాబోతుంది అని తెలియగానే ఈ యొక్క యెషయా రాజు ఏం చేశాడు? బట్టలు చింపుకుని తన హృదయాన్ని మెత్తనిదిగా చేసుకుని దీన మనసుకు చేసుకుని తగ్గించుకుని కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? కీడు అతని దినములలో రాకుండా దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఈ విషయాన్ని ఒక్కసారిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన మీదకి ఎప్పుడైనా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు
వస్తాదని మనకు తెలిసినప్పుడు మనము ఖచ్చితంగా మన మనస్సును మెత్తది చేసుకుని దీన మనసుతో తగ్గించుకుని కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు తన మనస్సును మార్చుకుని మన మీదకి వచ్చుచున్న కీడు రాకుండా తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో నినివే పట్టణస్థుల మీదకి గొప్ప ఉగ్రత వస్తుందని ప్రకటించారు. ఆ ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు కాబట్టి గొప్ప ఉగ్రత వస్తుందని ప్రకటించమని యోనాను పంపించాడు దేవుడు. కానీ ఎప్పుడైతే యోనా ప్రకటించాడో ఈ పట్టణముల మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించాడో నినివే పట్టణస్థులందరూ ఏం చేశారు? వెంటనే గోనె బట్ట కట్టుకుని రాజు మొదలుకుని చిన్న బిడ్డ పశువుల వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాస దినములు చాటించుకుని పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వారు అలా ప్రార్థన చేశారో దేవుడు వారి మీదకి రప్పిస్తానన్న కీడు రాకోకుండా కీడును దేవుడు తప్పించేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా చాలా మంచివాడు. ఒక్కొక్కసారి మనం చేసే పనులను బట్టి దేవునికి కోపం వచ్చి మనల్ని శిక్షిస్తాడు, మనల్ని దండిస్తాడు. కానీ మనం ఎప్పుడైతే గమనించుకుని పశ్చాత్తాపంతో వెళ్ళి ప్రభు పాదాల మీద పడిపోయి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, ఈ పాప శిక్ష నుంచి నన్ను తప్పించునాయనా, ఈ కీడు నుంచి నన్ను తప్పించునాయనా అని మనము పశ్చాత్తాపంతో గనక దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కనికరము కలిగిన దేవుడు గనుక మన మనవి ఆలకించి మన మీదున్న ఆ కీడును ఆ శిక్షను ఖచ్చితంగా దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ హుల్దా అనే స్త్రీలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఆమె ధైర్యముగా దేవుని మాటలు ప్రకటించింది. ధైర్యముగా దేవుని మాటలు ప్రకటించింది. దేవుని విషయంలో మనము ధైర్యంగా ఉండాలి. దేవుని గురించి చెప్పే విషయంలో, దేవుని మాటలు చెప్పే విషయంలో, దేవుని గురించి మనము ధైర్యంగాను పౌరుషం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. వాళ్ళేమనుకుంటారు ఇలా చెప్తే, వీళ్ళేమనుకుంటారు ఇలా చెప్తే అని మనం ఆలోచన చేయకూడదు. మనం చెప్పే మాట మనుషులను నొప్పిస్తుందని తెలిసినా దేవుడు చెప్పమంటే ఖచ్చితంగా మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు కదా, నేను మనుషుల మెప్పు పొందగోరుచున్నానా, దేవుని మెప్పు పొందగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడనైతే నేను ధైర్యముగా ప్రకటిస్తాను అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. నేను కేవలము దేవుణ్ణి సంతోషపెట్టేవాడినే, మనుషుల కోసం కాదు నేను బోధ చేసేది. నా దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాను. అది ఎవరికి బాధ కలిగించినా, ఎవరికి నొప్పి కలిగించినా ఆయన చెప్పమన్నది ధైర్యంగా చెప్తానని పౌలు గారు అలాగే చెప్పేవారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సంతోషపెట్టాలి మనము. రెండవదికి మనం దేవుని మాటలు చెప్పేటప్పుడు ఇతరులకు నొప్పి కలుగుతుందేమో అని మనం బాధపడకూడదు. నొప్పి కలిగితేనే కదా వాళ్ళకి మార్పు వచ్చేది. దేవునికి స్తోత్రం. ఆ నొప్పి కలిగినప్పుడే వారు ఆలోచిస్తారు. ఆలోచించి వారు మనసు జీవితం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గనుక దేవుని మాటల విషయంలో ఎప్పుడూ కూడా మనము ధైర్యంగా ఉండాలి. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా మనము చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనుషులకు మనము భయపడకూడదు. ఈమె అలా చెప్పడం వల్ల ఏం జరిగింది అనంటే, మూడవదిగా ఆ దేశముకు గొప్ప ప్రయోజనం జరిగింది. దేవునికి స్తోత్రం. ఏం ప్రయోజనం జరిగిందబ్బా అని మనం ఆలోచన చేస్తే యెషయా వెంటనే ఏం చేస్తాడో తెలుసా? వెళ్ళి తన రాజ్యమంతటిని కూడా పరిశీలన చేసి దేవునికి ఆయాసకరమైన వాటన్నిటిని కూడా తీసి పారవేసి అగ్నితో కాల్చి పడేసేవాడు. దేవునికి స్తోత్రం. మీకు వీలైతే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం ఒక్కసారి చదవండి. అక్కడ రాజు ఏమేమి చేశారో మనకి బాగా అర్థమవుతుంది. మరి బలిపీఠాలను పడగొట్టేశారు. ఇతర దేవతల కొరకు కట్టినటువంటి బలిపీఠాలన్నిటినీ కూడా పడగొట్టేశాడు. మందిరంలో కొన్ని ఇతర దేవతలకు సంబంధించిన ఉపకరణాలు ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చి కాల్చేశాడు.
అలాగా ప్రతి విషయంలో కూడా పరిశీలన చేసి దేవునికి ఆయాసకరమైనవన్నీ కూడా తీసి బయటకు తీసుకొచ్చి వాటిని అగ్ని వేసి కాల్చేసి మందిరాన్ని, దేశాన్ని బాగు చేశాడు ఈ ఆమోను అనేటువంటి రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ స్త్రీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే ఆ దేశాన్ని బాగు చేసేవారు ఉండేవారు కాదు, ఆ దేశం బాగుపడేది కాదు. ఇంకా ఆ దేశం విగ్రహారాధనతో నిండి ఉండేది. ఆ దేశ ప్రజలందరూ కూడా భయంకరమైన విగ్రహారాధన చేసి ఇంకా దేవునికి కోపం పుట్టించేవారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా ఈమె చెప్పడం వలన యెషయా అనేటువంటి రాజు ఏం చేశాడు, ఆ దేశంలో ఉన్న ఆ విగ్రహాలన్నిటినీ కూడా తీసి కాల్చేసి దానికి సంబంధించిన ఉపకరణాలు, బలిపీఠాలు, ధ్వజస్తంభాలు అన్నీ కూడా పగలగొట్టేసి మరి ఆ దేశాన్ని శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. అందరికి చెప్పాడు. వెంటనే పండుగ కూడా ఆచరించాడు. పస్కా పండుగను ఆచరించాడంట. హల్లెలూయా. పస్కా పండుగ ఆచరించడమే మానేశారు. అంతకుముందు రాజులు ఎవ్వరూ ఆచరించినంత ఘనంగా పస్కా పండుగను చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పస్కా పండుగను చేశాడు. ప్రజలందరికీ ఖచ్చితంగా చెప్పాడు, మీరందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలని ప్రజలందరికీ ఖండితంగా ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. మరి దేవునికి ఆయాసకరమైన క్రియలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. అందరూ దేవుని వైపు తిరిగారు. గొప్ప ఉద్యమం ఆ దేశంలో వచ్చింది. ఆమోను ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, వెనక ఉండి ఇదంతా నడిపించింది ఎవరు అనంటే హుల్దా అనేటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ హుల్దా వెనక నుండి చేసిన దానిని బట్టి దేశం అంతా బాగుపడింది. దేశానికి గొప్ప ప్రయోజనం కలిగింది. హల్లెలూయా. మన వలన మన ప్రాంతానికి, మన దేశానికి ప్రయోజనం కలగాలి. మన ప్రాంతం అవసరం లేదు, కనీసం మన వల్ల మన కుటుంబానికైనా ప్రయోజనం కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా మనం బ్రతికేటువంటి ఆ జీవితం ద్వారా మనము మన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి. మన కుటుంబానికి మాత్రమే కాదు, మన ప్రాంతానికి కూడా మనము ప్రయోజనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి. నీ ప్రార్థన ద్వారా నీ ప్రాంతము రక్షించబడాలి. హల్లెలూయా. ఆ భారం కలిగి మన ప్రాంతము కొరకు, మన గ్రామము కొరకు మనం ఏం చేయాలి? భారము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదో బ్రతికాము చచ్చాము అంటే కాదు కదా. మన వలన కొంతమందికైనా మేలు జరగాలి. మన భక్తి వలన కొంతమందికైనా మంచి జరగాలి, మేలు జరగాలి. మనం చేసే ఈ భక్తి వలన, మనం చేసే ఈ ఉపవాసాల వలన, మనం చేసే ఈ ప్రార్థన వలన కొన్ని ఆత్మలైనా మనము పట్టుకోవాలి. అది కొంచెం వాల్యూ ఉంటుంది మన జీవితానికి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కనుక మన ప్రాంతానికి, మన కుటుంబానికి మన ప్రయోజనకరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. హాని తలపెట్టే వాళ్ళంగా, శాపాన్ని తీసుకొచ్చే వాళ్ళంగా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఈమె దేవుని చేత గణపరచబడింది. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది 2 సార్లు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పేరు ఉండడం అంటే అది మామూలు విషయమా? హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది అనంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, దేవుడు ఆమెను గణపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమె జీవించిన ఆ నీతిని బట్టి, భక్తిని బట్టి అందరూ చెడిపోయి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్న ఈమె మాత్రము దేవునితో మంచి సహవాసం కలిగి జీవించడం వలన, ఒక ప్రవక్తినిగా దేశానికి ప్రయోజనకరంగా ఉండడం వలన దేవుడు ఈమె పేరును వట్టిగా వదిలివేయలేదు. ఈమె పేరును బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈమె పేరు లిఖించబడింది. ఈమెలాగా నీవు కూడా దేవునితో మంచి సహవాసం కలిగి, నీతిని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, భయభక్తులు కలిగి జీవిస్తే నీవు నీ ప్రాంతానికి, నీ కుటుంబానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నీవు ఉండగలిగితే నీ పేరు కూడా వ్రాయబడుతుంది. ఎక్కడో తెలుసా?
జీవ గ్రంథములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పేరు వ్రాయబడుతుంది జీవ గ్రంథంలో. జీవ గ్రంథంలో మన పేరు ఉంటేనే పరలోక రాజ్యములో మనకి స్థానం. హల్లెలూయా. ఎవని పేరైనా జీవ గ్రంథంలో లేకపోతే వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడద్రోస్తారంట? అగ్నిగుండములో పడద్రోస్తారంట. దేవునికి స్తోత్రం. మరి మన పేరు జీవ గ్రంథములో ఉండేటట్టుగా చూసుకోవాలి. మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఈ హుల్దా పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయించబడింది. ఎందుకు బైబిల్ గ్రంథంలో? ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుని స్వచ్ఛమైన మనస్సు. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మాటలు. ఇంత శ్రేష్టమైన గ్రంథములో పేరు వ్రాయబడడం అంటే మాటలు కాదు. మరి ఈమె పేరు ఎందుకు వ్రాయించాడు బైబిల్ గ్రంథములు అంటే, మొదటిగా ఈమె ఒక ప్రవక్తినిగా ఉన్నది. ఆమె జీవించుచున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న జనాలందరూ చెడిపోయారండి. ఎవ్వరూ భక్తిగా లేరు, ఎవ్వరూ భక్తిగా లేరు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అయినా ఈమె తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. తన భక్తి జీవితాన్ని కాపాడుకుంది, నీతిగా బ్రతికింది, దేవునితో మంచి సహవాసం కలిగి ఉంది, దేవుని మాటలు ధైర్యంగా ప్రకటించింది, తన దేశానికి ఒక ప్రయోజనకారిగా ఉన్నది. అందువల్ల ఆమె పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నీవు కూడా దేవునితో మంచి సహవాసం కలిగి నీ నీతిని, నీ భక్తిని, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను కాపాడుకుని దేవుని విషయాలలో ధైర్యము కలిగి నీ దేశానికి, నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి నువ్వు ప్రయోజనకరంగా ఉంటే ఖచ్చితంగా నీ పేరు కూడా ఎక్కడ వ్రాయబడుతుంది? జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడేటట్టుగా మనము బ్రతుకుదాం. మీరు ఇతరుల గురించి ఆలోచన చేయవద్దు. వాళ్ళు అలాగుంటున్నారు, వీళ్ళు ఎలాగుంటున్నారు. ఎవరు ఎలాగుంటే మనకెందుకు? మన భక్తిని మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఆయన రాకడ వచ్చేసరికి మనం సిద్ధంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇతరుల గురించి మీరు పట్టించుకోవద్దు. మీ భక్తి, మీ జీవితం చూసుకోండి. తర్వాత మీ కుటుంబం గురించి మీరు చూడండి. మీరు ఒకవేళ చక్కగా నీతిగా బ్రతుకుతున్నారంటే మీ భర్త రక్షణ కొరకు జాగ్రత్త తీసుకోండి, మీ బిడ్డల రక్షణ కొరకు జాగ్రత్త తీసుకోండి. హల్లెలూయా. ఇక బయట వారు ఎలా జీవిస్తే మీరు పట్టించుకోవద్దు. అస్తమాన నాకే ఎందుకు వచ్చి నీ భక్తి అని అనుకోవద్దు. హల్లెలూయా. వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా తిరుగుతున్నారు, చక్కగా అన్నీ బాగున్నాయి, వాళ్ళకి నాకే ఎందుకు ఈ కర్మ అని అనుకోవద్దు. వాళ్ళు ఇప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒకానొక దినాన తీర్పు దినమున వారు నరకంలోనికి త్రోయబడతారు. ఆ శిక్ష నుండి నువ్వు తప్పించబడాలంటే నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో, నీ నీతిని, నీ భక్తిని, నీ యథార్థత నువ్వు కాపాడుకో. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని, నీ ప్రాంతానికి ప్రయోజనకరంగా ఉండు. అప్పుడు ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మనందరి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడేటట్లుగా మనము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయమందు కొద్ది వాక్యము మాకు వినిపింప చేసినందుకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయాల్లో స్థిరపరచండి. దేవుని గురించి ధైర్యముగా ప్రకటించిన స్త్రీ అయిన హుల్దా గురించి ఈరోజు మాతో మాట్లాడారు. ఆ హుల్దా జీవితంలో నుంచి కొన్ని విషయాలు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభా. ఆమె పేరు ఎలాగైతే నీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందో మా పేర్లు కూడా అయ్యా పరలోకమందున్న నీ జీవ గ్రంథంలో వ్రాయబడేటట్లుగా మేము జీవించడానికి, హుల్దా జీవించినట్లుగా మేము కూడా మంచి సహవాసము నీతో చేసి అయ్యా భయభక్తులు కలిగి జీవిస్తూ నీతి భక్తిని కాపాడుకుంటూ ప్రభా మా కుటుంబానికి, మా ప్రాంతానికి, మా దేశానికి మేము ప్రయోజనకరంగా ఉండే కృప నాకు, మా అందరికీ కూడా మీరు అటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.